18 ఏళ్లు పెంచి పెద్ద చేసిన అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులు పడే బాధ ఏంటో ఇప్పుడే కళ్ళారా చూస్తున్నా. మాటివమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడినని మాటివ్వు. ఇక నుంచి నా ప్రాణాలు పోగొట్టుకునే పని నేనేది చెయ్యను. భార్గవిని కన్నబిడ్డలా చూసుకో. ఇది రిక్వెస్ట్ కాదు, నీ భర్తగా ఇది నా ఆర్డర్. ఈయనేం చేస్తాళ్లే అని నీ పాత బుద్ధులే చూపించావనుకో, నాలో మొగుడి బుద్ధులు నేను చూపించాల్సి వస్తుంది. దీని సంగతి ఇప్పుడు కాదు, మెల్లగా ప్రియ జీవితం నుంచి దీన్ని అడ్డు తప్పించి సూర్య చేత దీనికి విడాకులు ఇప్పించి ఆ తరువాత దీనితో ఆడుకుంటాను. భార్గవికి వేరే పెళ్లి చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు భార్గవి గర్భవతి అన్నయ్య. తల్లిగా పోతున్న భార్గవికి భర్త ఉండగా వేరెవరికో ఇచ్చి ఎలా పెళ్లి జరిపించమంటారు? ప్రియ జీవితాంతం నా కూతురిగా నా ఇంట్లో ఉండిపోయిన బాధ లేదు, కానీ భార్గవి మాత్రం సూర్యకు భార్య కావాలి. ఈ సిచ్యువేషన్లో అమ్మాయి చెప్పిందే కోర్టు వింటుంది, కానీ మనం చెప్పేది ఏదీ వినిపించుకో సార్. నేను మీకు మొదటి నుంచి చెప్తున్న విషయమే మళ్ళీ చెప్తున్నాను. నా మాట విని ఈ విషయం కోర్టు వరకు వెళ్లకుండా చూసుకోండి. ఎలాగోలాగా మాట్లాడి బయటే షెటిల్ చేసుకోండి. నా జీవితం నాశనం అయ్యే వరకు నన్ను వదలవా? ఎందుకే నన్ను ఇలా పీడించుకొని తింటున్నావు? భార్గవి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేనేనని స్వయంగా సూర్య ఒప్పుకున్నాడు. ఈ ఒక్క ఆధారంతో భార్గవిని మళ్ళీ సూర్యకి భార్యగా చేస్తాను. నువ్వు చేసిన పాపానికి వడ్డీతో సహా శిక్ష అనుభవించేలా చేస్తాను. చెయ్యండి, మీరెలా చేస్తారో నేను చూస్తాను. నా సూర్య నా నుంచి దూరం చేయాలని చూస్తే మీ ఇంటి గుమ్మానికి ఊరేసుకొని చేస్తాను. చావు చావే. నీలాంటి కూతురు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. అయినా నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చావు. ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నావంటే నేనే నిన్ను చంపాను. వెళ్ళవే నా ఇంట్లో నుంచి. వెళ్ళవే. పదమ్మా. బాబాయ్, అక్క బాబాయ్, అది నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయిందమ్మా. నువ్వు పదమ్మా. అమ్మా ప్రియా, వెళ్ళిన పని ఏమైందమ్మా? మీ డాడీతో మాట్లాడావా? ఇప్పటికైనా ఆ DNA టెస్టులు చేయించడం మానేస్తానన్నాడు. నాకు తెలుసమ్మా, మీ డాడీ అంత తొందరగా మాట విండు. అసలు మీ డాడీతో మాట్లాడకుండా ఆ భార్గవిని పట్టుకుని 4 వాయించాల్సింది. ముందు భార్గవిని కంట్రోల్లో పెడితే మీ డాడీ మాత్రం ఏం చేయగలడు? ఇప్పుడు నేను అదే చేశాను బావుగారు. కానీ ఇప్పుడు భార్గవి చెప్పినా మా డాడీ వినే పరిస్థితుల్లో లేరు. ఏ తండ్రికైనా తప్పు చేసిన పిల్లల మీద కోపం మాత్రమే ఉంటుంది, కానీ నేనంటే మా డాడీకి ద్వేషం, అసహ్యం. నేను భార్గవికి వార్నింగ్ ఇచ్చానని నన్ను ఇంట్లో నుంచి మెడ పట్టుకుని బయటికి గెంటేశారు.
అడ్డొచ్చినా భార్గవిని మీ తమ్ముడికి మళ్ళీ భార్య చేస్తానంటున్నారు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు బావగారు. ఇప్పటి వరకు ఏదో మూల చిన్న ఆశన మిగిలుండేది. ఇప్పుడు ఆశ కూడా పోయింది. ఈ ఇంట్లో కోడలిగా ఇక నేను రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. ఆ లాయరేమో అలా అంటున్నాడు. మీ డాడీ చూస్తే పట్టిన పట్టు వదలడం లేదు. ఒక్కసారిగా పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా మారిపోయాయేంటి ప్రియా? అసలు ఈ పరిస్థితులన్నిటికి కారణం మీ తమ్ముడే బావగారు. అసలు ఈ పరిస్థితులన్నిటికి కారణం మీ తమ్ముడే బావగారు. భార్గవి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని తనేనని ఆయన స్వయంగా వెళ్లి మా డాడీ దగ్గర ఒప్పుకున్నారట. ఆ రోజు మీరు ఆ విషయాన్ని మర్చిపోమ్మని ఎంతగా చెప్పినా వినకుండా వీళ్ళు అక్కడ చెప్పారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న శత్రువు చేతికి తుపాకీ ఇస్తే కోర్చుకుంటా చూస్తూ ఊరుకుంటాడా? ఇప్పుడు మా డాడీ అదే చేస్తున్నారు. అసలు తప్పంతా మీ తమ్ముడితే బావగారు. ఇంత జరుగుతుందని మనం టెన్షన్ పడుతున్నా మీ తమ్ముడు గారికి కనీసం చీమ కొట్టినట్టేనా లేదు. సూర్య, సూర్య, ఏంటన్నయ్య పిలిచావు? ఎరా ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్తో మేము తలలు పగలగొట్టుకుంటుంటే నువ్వు కొంచెం కూడా పట్టించుకోవా? దేని గురించి అన్నయ్య మాట్లాడుతున్నావు? చేసిందంతా చేసి దేని గురించి అంటూ అమాయకంగా అడుగుతున్నావేంట్రా? ఇప్పుడు వచ్చిన సమస్య అంతా నీ వల్లే. భార్గవి విషయం మర్చిపోమని చిలక చెప్పినట్టు చెప్పాను. నా మాట వినకుండా పెద్ద హీరోలాగా వెళ్ళి ఆ రాజేంద్ర దగ్గర నిజం చెప్పావు. ఇప్పుడు ఏమైందో చూడు. DNA టెస్టులంటూ చేయించి పోలీస్ కేసు పెడతానంటున్నాడు. అదే జరిగితే ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతాను. తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే కదన్నయ్య. దాని గురించి ఎందుకంత టెన్షన్ పడ్డావు? ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. అనవసరంగా టెన్షన్ పడడం వల్ల లాభం లేదన్నయ్య. రేయ్, ఈ టైంలో వేదాంతం మాట్లాడుతున్నావేంట్రా? ఏమైందిరా నీకు? మాలో ఇంత టెన్షన్ చూసి కూడా నీలో ఏ రియాక్షన్ కలగడం లేదేంట్రా? యాక్షన్ రియాక్షన్ అన్ని జరిగిపోయాయి కాబట్టి భార్గవికి అన్యాయం జరిగిపోయిందన్నయ్య. సరే, మా డాడీ పెట్టబోయే కేసుల గురించి తర్వాత ఆలోచిద్దాం. ఆవిడ గారికి ఏదో అన్యాయం జరిగిపోయిందని ఈయన గారు తెగ బాధపడిపోయి ఇదంతా చేస్తున్నారు కదా. అసలు ఇప్పుడు ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నారో చెప్పమనండి. చెప్పరా? అడుగుతుంది కదా, చెప్పు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నావు? ఒకరి జీవితాన్ని అన్యాయానికి గురి చేసిన నాకు ఎవరి జీవితానికి న్యాయం చేయాలో నిర్ణయం తీసుకునే హక్కు లేదన్నయ్య. ఎవరికి న్యాయం చేకూర్చాలో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. ఇంకా ఎవరికి న్యాయం చేకూర్చాలా అని అంతగా ఆలోచిస్తున్నారన్నయ్య. ఎవరికి న్యాయం చేయాలో చిన్నన్నయ్య పడుతున్న బాధను చూస్తుంటే అర్థం కావట్లేదా అన్నయ్య? చేయని తప్పుకి భార్గవదిన అనుభవించిన బాధలు చాలన్నయ్యా. ఇప్పటికైనా వెళ్ళి భార్గవదిని ఇంటికి తీసుకురండి అన్న. ఏంటి నీ ఉద్దేశం? భార్గవిని ఇంట్లోకి తీసుకొచ్చి నన్ను బయటికి పంపించేయాలా? అంటే నాకు అన్యాయం జరిగినా పర్వాలేదా? నేనెవరికి అన్యాయం చేయమని చెప్పడం లేదు వదినా. భార్గవదిన పరిస్థితి అర్థం చేసుకున్న దాన్ని కాబట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు భార్గవదిన గర్భవతి. ఈ సమయంలో ఏ భార్య అయినా భర్త పక్కనే ఉండాలని కోరుకుంటుంది. నేను మీ అందరికంటే చిన్నదాన్ని, మీకు చెప్పే అంత దాన్ని కాదు. ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి.
అంటున్నావేంటి పిన్ని? ఏం చేయనమ్మా, ఏడుస్తూ కూర్చోడం తప్ప నేనేమి చేయలేను. పరిస్థితి మొత్తం నా చేయి జారిపోయింది. కన్న కూతురే నా నుంచి దూరం అయిపోతుందని నా కన్న పేగు తట్టుకోలేకపోతుంది భార్గవి. నా కూతురు ప్రాణాలు కాపాడే శక్తి నీ ఒక్కదానికే ఉందమ్మా. ఒక్క చాచి అడుగుతున్నాను భార్గవి, నా కూతురు ప్రాణాలు కాపాడమ్మా. జీవితాన్ని నిలబెట్టు భార్గవి. జరిగినవేవి మనసులో పెట్టుకోకుండా ప్రియ జీవితాన్ని నిలబెట్టు భార్గవి. నువ్వు నన్ను ఇంతగా బ్రతిమాలాలా పిన్ని? నా అక్క జీవితాన్ని నా చేతులతో నాశనం చేస్తానా? నేను నీకు హామీ ఇస్తున్నాను పిన్ని, నా మూలంగా ప్రియకి ఎలాంటి అన్యాయము జరగదు, జరగనివ్వను. నువ్వు చెప్తుంది నిజమేనా భార్గవి? నా కూతురు దాంపత్య జీవితానికి ఎలాంటి సమస్య రాదు కదా? రాదు పిన్ని. ఎప్పటికైనా సూర్య ప్రియలే భార్య భర్తలు, వాళ్ళని ఎవ్వరూ విడదీయలేరు. చనిపోయిన మా అమ్మ నాన్నల మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ప్రియ జీవితానికి ఏమి కాదు పిన్ని, ఏమి కాదు. రా తల్లి, ఎన్నేళ్ల తర్వాత నా తల్లి నా దగ్గరికి వచ్చిందో. రామ్మా, నా ఒళ్ళో పడుకో. అవును, చిన్నప్పుడు నిన్ను నా ఒళ్ళో పడుకోబెట్టుకుని జోలపాట పాడేదాన్ని కదా, నీకు గుర్తుంది కదమ్మా? ఒక్కసారి నా కోసం ఆ జోలపాట పాడు తల్లి. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? పాడమ్మా, నేను పాడేదానిగా, నీకు గుర్తుందిగా. పాడు తల్లి. నా కోసం ఒక్కసారి పాడమ్మా. ఏంటమ్మా, నేనింతగా బతిమల్లా పాడవా? అసలు నా పాట నీకు గుర్తుందా లేదా? చెప్పమ్మా, పాడు తల్లి. అసలు నువ్వు మా హారికవేనా? చెప్పు, నువ్వు మా హారికవే అయితే నా పాట మర్చిపోవు. ఎందుకంటే మా హారికకు ఆ పాట అంటే ప్రాణం. నువ్వు మా హారికవు కాదు.
చూసి ఈ వాగు చూపంత సంద్రాలపై వేగా నీటేను నాకుంది తొలి ప్రేమలా మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు చల్లు చల్లు విరిజల్లు ఆకాశాన చిరుజల్లు తుళ్ళి తుళ్ళి పొదరిల్లు పక్కున నవ్వే తరనిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు